MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శ్. సో ఏదైనా ఒక అవయవం కోల్పోతే అతను హ్యాండిక్యాప్డ్ అవుతాడు, బట్ కళ్ళు లేకపోతే ఆల్మోస్ట్ హాఫ్ డెడ్ అనమాట. సో అందుకే మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు ఏం చెప్తారంటే నేత్రదానం మీద అవేర్నెస్ క్రియేట్ చేశారు. సో నాతో పాటు ఇప్పుడు ప్రిస్టైన్ ఐ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ ఫౌండర్ జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. కొన్ని మనకి మన హెల్తీ ఐస్ ఎలా ఉంచుకోవాలి, ఐస్ మీద చాలా రకరకాల కంటి చూపు మీద రకరకాల డౌట్లు మనకు ఉంటాయి, వాటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ బాగున్నారా సార్? చాలా బాగున్నారండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం బేసికల్లీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి కదా, 200 మెగాపిక్సెల్ 48 మెగాపిక్సెల్ అప్పటి నుంచి 200 మెగాపిక్సెల్ వరకు వచ్చింది. అది దాన్ని ఏదో చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. బట్ నేను ఐ గురించి బేసికల్లీ 576 మెగాపిక్సెల్ ఉంటుందంట కదా. బట్ ఈ మెగాపిక్సెల్స్ అందరూ కోల్పోతున్నారు, బట్ ఫోన్లో మాత్రం మెగాపిక్సెల్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది కూడా విన్నాను, బ్లైండ్ పీపుల్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ డెడ్ అని, కళ్ళు లేకపోతే ఏం చూడలేడు కాబట్టి హాఫ్ డెడ్ ఆల్మోస్ట్ అని చెప్పి. సో మీరు అసలు ఎందుకు సార్ ఆప్థమాలజీ వైపు ఎందుకు వచ్చారు అసలు? సో ఆప్థల్మాలజీ అనేది లైక్ వెరీ ప్రిసైజ్గా చేయబడుతుంది. అంటే ప్రతి ఒక్కరికి విజన్ అనేది చాలా అవసరం. సో మనకి వేరే భాగం ఏదైనా పని చేయకపోయినా మనం ఆల్టర్నేటివ్గా కరెక్ట్ చేసుకోవచ్చు, మన లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకోవచ్చు. అదే విజన్ లేదనుకోండి, సో వీఆర్ ఇన్కెపాసిటేటెడ్, అంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకో మనిషి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ లైఫ్ని కూడా చాలా మోడిఫై చేసుకునేలా చేయడం జరుగుతుంది. సో అందుకనేసి ఆప్థల్మాలజీ అంటే ప్యాషన్. సో అలా ఆప్థల్మాలజీలోకి వచ్చాను. సో వచ్చిన తర్వాత దీంట్లో ఏంటంటే చాలా టెక్నాలజీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, చాలా ప్రెసిషన్, అంటే చిన్న ఐ కదా, మనం ఏం చేసినా కూడా చాలా ప్రిసైజ్గా అన్ని మైక్రాన్ లెవెల్లో చేంజెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఏ సర్జరీ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చెయ్యి ఎరిగింది అనుకోండి, దానికి ఫ్రాక్చర్ కట్టు కడతారు, కొద్ది రోజులకి హీల్ అయిపోతుంది, పని చేస్తున్నందుకు మీరు పట్టించుకోరు, కానీ లోపల ఏమైంది కూడా తెలియదు మీకు. కానీ ఐ ఏంటంటే సర్జరీ చేసిన వెంటనే నెక్స్ట్ డే పొద్దున్న దే సీ దేర్ విజన్, వాళ్ళ రిజల్ట్ వాళ్ళే చూడగలుగుతారు. సో ఆ ప్రెసిషన్ అనేది చేయడానికి చాలా టెక్నాలజీ వాడాల్సి వస్తుంది, చాలా ఎక్స్పర్టీస్ అవసరం ఉంటుంది. సో ప్రిస్టైన్ ఐ హాస్పిటల్స్ మీరు స్థాపించిన తర్వాత దాని మెయిన్ మోటో ఏమనుకుని స్టార్ట్ చేశారు సార్? సో ఇక్కడ ఏంటంటే నేను చాలా రోజుల నుంచి, నేను మోర్ దెన్ 20+ years ఎక్స్పీరియన్స్ నాకు. నేను చాలా చోట్ల వర్క్ చేశాను. వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్లో, ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో నేను హెడ్ ఆఫ్ క్యాట్రాక్ట్ రిఫ్రాక్టివ్ సర్జరీ ఉండేవాడిని. నేను యుఎస్లో ఫిలడెల్ఫియాలో, పిట్స్బర్గ్లో అక్కడ ఫెలోషిప్స్ చేస్తున్నాను. అన్ని ప్రాక్టీసెస్, ఐ ట్రావెల్ టు లాట్ ఆఫ్ కంట్రీస్. సో అన్ని ప్రాక్టీసెస్ చూసిన తర్వాత ఇక్కడ ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఫెసిలిటీతో ఎక్స్పర్టీస్ టెక్నాలజీ చేస్తే రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి అనేసి ఆ ఇంటెన్షన్తో ప్రిస్టీన్ ఐ హాస్పిటల్స్ స్థాపించడం జరిగింది. సో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్లో మనకు టెక్నాలజీ వచ్చేసి మోస్ట్ అడ్వాన్స్డ్, మనము ఎటువంటి ట్రీట్మెంట్ అయినా చేయడానికి ఇక్కడ సహాయపడుతుంది. ఓకే. సో ఈ 20 yearsలో మీరు మోస్ట్ కామన్గా చూసిన ఐ ప్రాబ్లమ్ ఏంటి సార్? ఎక్కువ పేషెంట్స్ వచ్చి మీకు చెప్పుకునేది? నేను కార్నియా సర్జన్, అంటే ఐ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తారు కదా, సో ఆ సర్జన్ నేను అనమాట. దాంతోపాటు క్యాట్రాక్ట్, లేజర్ సర్జరీస్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా డిజీజెస్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే కొన్ని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక జబ్బు ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ కొద్ది రోజులకి మారుతూ ఉంటుంది. డిజీజ్ ప్రొఫైల్ మన లైఫ్ స్టైల్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు క్యాటరాక్ట్ అనేది, గ్లాసెస్ అనేది చాలా కామన్ అనమాట, ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏంటంటే 2 important things. ఒకటి పిల్లల్లో మయోపియా అంటామన్నమాట, పిల్లల్లో గ్లాసెస్ లేని వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల రావడము. ఇంకోటి చాలా ఎక్కువ ఉండేది ఏంటంటే డ్రై ఐ. సో చాలామంది ఎస్పెషల్లీ ఐటీ క్రౌడ్ కానీ, పిల్లలు కానీ, ఇప్పుడు ఓల్డ్ పీపుల్ కూడా వాళ్ళు ఫోన్ పట్టుకొని యూట్యూబ్ మీద కూర్చుంటారు. సో వీళ్ళు ఏంటంటే డ్రై ఐకి గురవుతున్నారు. ఇప్పుడు మనము బ్లింక్ చేయడం చాలా ఇంపార్టెంట్, రెప్ప కొట్టడం చాలా ఇంపార్టెంట్ మనకి. సో రెప్ప కొడితే అందులోంచి కొంచెం కన్నీళ్ళకి సంబంధించిన ఆయిల్ బయటకు వస్తుంది, అది ఐ స్మూత్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్క్రీన్ చూడడం వల్ల ఏం చేస్తామంటే మనం బ్లింక్ చేయడం తగ్గించేస్తాం అన్నమాట. చేయడం వల్ల మనం టీయర్స్ తొందరగా ఇవాపరేట్ అయిపోయి దాన్ని ఇవాపరేటివ్ డ్రై ఐ అనే కండిషన్ లీడ్ చేస్తుంది. ఇక్కడ ప్రిస్టీన్ ఐ హాస్పిటల్ స్థాపించినప్పటి నుంచి చూస్తున్నాను, ఇక్కడ చాలా ఎక్కువ మంది వస్తున్నారు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్.
అంటే 20 నుంచి 35-40 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐటీ క్రౌడ్. ఆ గ్లాన్స్ కూడా డ్యామేజ్ అయ్యి 50%, 60% డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. సో ఐ థింక్ ఇది అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏమన్నా అవేర్నెస్ ప్రొవైడ్ చేయడానికి ఏమన్నా తీసుకున్నారా సార్? నేను చాలా ఐటీ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాము. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వెల్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఇక్కడ నుంచి నేను లెక్చర్ తీసుకోవడం జరుగుతుంది. కొందరికి అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ చేసిన ఇది కూడా ఉన్నాయి. అట్లీస్ట్ 10 కంపెనీస్కి వీఆర్ టైడ్ అప్ అండ్ దెన్ వి గో రెగ్యులర్లీ. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా నేను వెళ్ళేసి వాళ్ళ ఆఫీసెస్ బెంగళూరు, హైదరాబాద్ అండ్ నోయిడాలో ఉన్నాయి. ఆ 3 ఆఫీసెస్కి నేను ఇక్కడ హైదరాబాద్ క్యాంపస్ నుంచి లెక్చర్ తీసుకోవడం జరిగింది. అండ్ హైదరాబాద్ క్యాంపస్లో మనం ఐ స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది డ్రై డిటెక్షన్ కోసం. సో అట్లా అవేర్నెస్ ప్రొవైడ్ చేయడానికి మనము ఐటీ కంపెనీస్కి రీచ్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మంత్ వచ్చేసి డ్రై అవేర్నెస్ మంత్. సో దానికి మనము ఇక్కడ నుంచి క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రతి ఐటీ కంపెనీస్లో కొందరిని అంబాసిడర్స్ని తీసుకొని వాళ్ళ మెసేజ్ స్ప్రెడ్ చేసేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్యాంప్లెట్స్ కానీ అవేర్నెస్ వీడియోస్ కానీ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మెల్లమెల్లగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మనం వాళ్ళకందరికీ లెక్చర్స్ ద్వారా ప్లస్ స్క్రీనింగ్ ద్వారా వీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ దెమ్ అన్నమాట. సో బట్ మీరు ఐ మీన్ స్క్రీనింగ్ టైం ఎక్కువ ఉన్నప్పుడు ఐ కాంటాక్ట్ తక్కువ వేస్తారు, దానివల్ల డ్రై ఐస్ వస్తాయని చెప్పారు. బట్ ఆల్టర్నేట్ వేరే కేసు కూడా చూశాను నేను. అంటే ఏంటంటే ఎక్కువ రెప్పలు వేస్తూ ఉంటారు, వాళ్ళు హోల్డ్ చేయలేరు రెప్పపాటుని, ఐ మీన్ కాంటాక్ట్ని. దానివల్ల ఏంటి సార్, దేనికి సిమ్టమ్ అంటారు? అది బ్లెఫరోస్పాజమ్ అని ఒక నర్వ్ కండిషన్. అది మన మజిల్స్ ఉంటాయి ఐలో, ఆ మజిల్స్కి నర్వ్స్ బ్రెయిన్ నుంచి వస్తాయి. అవి ఎక్కువ కెమికల్స్ రిలీజ్ చేయడం వల్ల కంట్రోల్ లేకుండా కన్ను కొట్టుకుంటుంది. దాన్ని బ్లెఫరోస్పాజమ్ అంటారు. దానికి ఏం చేస్తారంటే చిన్న ఇంజెక్షన్ ఇస్తారు, ఆ నర్వ్స్ అందరినీ బ్లడ్ మజిల్స్ ఏ ఉంటాయి దాన్ని ప్యారలైసిస్ చేయడానికి. అది చేయడం వల్ల ఒక 3-4 months వరకు అది కొట్టుకోదు, నార్మల్ అయిపోద్ది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. దానికి సర్జరీస్ కూడా ఉన్నాయి ఆ నర్వ్ని అడ్జస్ట్ చేయడానికి. సో దీన్ని బ్లెఫరోస్పాజమ్ అంటారు. ఇది ఒక జబ్బు అనమాట. కొందరికి నర్వ్స్ తేడా ఉండడం వల్ల అలా వస్తుంది. సో ఈ ఓవర్ ద 20 years పీరియడ్ చూసుకుంటే చాలా టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, బట్ కేసెస్ కూడా ఇంకా అడ్వాన్స్ అవుతున్నాయి. అంటే చిన్న చిన్న పిల్లలకు కూడా పాపం కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవాల్సిన స్టేజ్ వచ్చింది. పాపం కొంతమందికి DNA లోపం, ఐ మీన్ ఇలాంటివి చూస్తున్నారు. సో ఐ మీన్ చైల్డ్ ఎవరన్నా మీ దగ్గరకు ఒక కిడ్ వచ్చాడు అనుకోండి, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? కాంటాక్ట్ లెన్స్ కానీ లెన్స్ సజెస్ట్ చేస్తారా? వద్దు న్యూట్రిషన్ వల్ల ఏమైనా తగ్గుతాయని అలాగే ఏమైనా సజెస్ట్ చేస్తారా? సో పిల్లల్లో ఇప్పుడు ఎక్కువ మయోపియా అంటాము. పవర్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్. అంటే స్క్రీన్ చూడడం ఎక్కువ దగ్గర విషయాలు, అండ్ డిమ్ లైట్లు వర్క్ చేయడము, బయటికి పోయి ఆడుకునే ఇది చిన్నప్పుడు మనం చేసినట్టు వాళ్ళు చేయరు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని అన్నీ ఇండోర్లోనే చేసేస్తున్నారు. సో ఈ 3 reasons వల్ల వాళ్ళు మయోపియా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా కిడ్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం చెక్ చేసినప్పుడు ఫస్ట్ గ్లాసెస్ ప్రిఫర్ చేస్తామన్నమాట. సో గ్లాసెస్తో ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారో చూస్తామన్నమాట. సో కాంటాక్ట్ లెన్సెస్ వచ్చేసి కొన్ని స్పెసిఫిక్ ఇండివిజువల్స్కి అవసరం ఉంటాయి. సో వాళ్ళకి డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్ అనేది అందరికీ ఒకలాగా ఉండదు. టెక్నాలజీ ఉన్నా దాన్ని కస్టమైజ్ చేయడం ఇంపార్టెంట్. ఒక టెక్నాలజీ అందరికీ యూజ్ కాదు. ఎవరికి ఎలా వాడాలి, దాని ఏం బెనిఫిట్ ఉంటాయి చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా కాంటాక్ట్ లెన్సెస్ ఇస్తూ ఉంటాం వీళ్ళకి, కిడ్స్కి. 2 types ఆఫ్ కాంటాక్ట్ లెన్సెస్. ఒకటి విజన్ కరెక్ట్ చేసే కాంటాక్ట్ లెన్సెస్, ఇంకోటి ఆర్థోకెరటాలజీ అంటాం. దీనికి ఏం చేస్తామంటే ఒక కాంటాక్ట్ లెన్సెస్ కంట్లో పెట్టేసి నైట్ పడుకుంటారు వాళ్ళు. పడుకోవడం వల్ల ఐ మీద ప్రెషర్ పడేసి కొంచెం పవర్ కరెక్ట్ అవుతుంది వాళ్ళకి. సో పొద్దున్న లేసినప్పుడు వాళ్ళు తీసేయచ్చు దాన్ని. డే అంతా లేకుండా ఉంటారు, ఓన్లీ నైట్ టైం పడుకున్నప్పుడు మాత్రమే పెట్టుకోవడం. దీన్ని ఆర్థోకెరటాలజీ అంటారు. చిన్నపిల్లల పవర్ ఉన్న వాళ్ళకి మనం వాడుతూ ఉంటాం కొందరికి. సో పిల్లలకి ఏంటంటే చాలామందికి స్కూల్కి వెళ్ళాకే తెలుస్తుంది వాళ్ళు కనపడట్లేదు అనేసి. ఎందుకంటే లేదంటే ఇంట్లో ఎప్పుడు వాళ్ళు నియర్ విజనే చూస్తారు కానీ దూరం ఈ వద్ద ఎక్కువ పట్టించుకోరు. సో వాళ్ళకి ఐడెంటిఫై చేసిన వెంటనే ట్రీట్ చేయకపోతే వాళ్ళకి విజన్ డెవలప్ అవ్వదు. ఎక్కడ ఎవరికైందో అక్కడికి ఆగిపోద్ది, అండ్ పవర్ కూడా ప్రోగ్రెస్ అవుతా పోద్ది అన్నమాట. ఎక్కువ పవర్ ప్రోగ్రెస్ అయితే లోపల భాగాలు చేంజ్ అవుతాయి. అవి చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అందుకని డిటెక్ట్ చేయడం, ఎర్లీ డిటెక్షన్ ఇస్ క్రూషియల్ థింగ్. ఓకే. సో ఇప్పుడు బేసికలీ కాంటాక్ట్ లెన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఎక్కువ మంది కాంటాక్ట్ లెన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే గాగుల్స్ కూడా కొంతమంది ఇష్టపడుతున్నారు, ఎస్పెషల్లీ లేడీస్ ఎక్కువ కాంటాక్ట్ లెన్స్ ఇష్టం. సో దానికి ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా? తెలియకుండా కాంటాక్ట్ లెన్స్ తీసేసుకోవడం మంచిది అంటారా? లేదు దానికి ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ ముందు తెలుసుకుని అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుని తీసుకోవడం మంచిది అంటారా?
యా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కాంటాక్ట్ లెన్సెస్ అందరికీ గ్లాసెస్ యూజ్ చేసినంత ఈజీ కాదు. అవి లోపల పెడుతున్నాం కాబట్టి చాలా ప్రికాషన్స్ ఉంటాయి. హైజీన్ మెయింటైన్ చేయాలా, ఎంతసేపు పెట్టుకోవాలంటే అంతసేపే పెట్టుకోవాలి, పెట్టుకొని పడుకోకూడదు. ఫేస్ వాష్ చేయడం, స్విమ్మింగ్ చేయడం, కాంటాక్ట్ లెన్స్ చేయడం అస్సలు చేయకూడదు. తీసేటప్పుడు పెట్టేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ సొల్యూషన్స్ క్లియర్గా పెట్టుకోవాలి. అది స్టోర్ చేసే ఇది సేఫ్గా పెట్టుకోవాలి అన్నమాట. ఇప్పుడు కాంటాక్ట్ లెన్సెస్ ఏది పడితే అది వాడకూడదు. ఎందుకంటే కొందరికి ఐని బట్టి మనము కాంటాక్ట్ లెన్స్ ప్రిస్క్రైబ్ చేయడం ఉంటుంది. పవరే కాదు, మెటీరియల్ కూడా ఉంటుంది, ఆక్సిజన్ సప్లై వెళ్తుంది కార్నియాకి, దాన్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఇన్ని అవర్సే వాడాలి అని చెప్తామన్నమాట. సో వాళ్ళు అంతకంటే ఎక్కువ వాడకూడదు అనమాట దీనివల్ల. సో అదొకటి. ప్రిస్క్రిప్షన్ అప్రోప్రియేట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది, గుడ్ కంపెనీస్. నెంబర్ 2 వచ్చేసి మనకి ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డైలీ డిస్పోజబుల్స్ అంటే రోజు పెట్టుకొని పొద్దున్న పెట్టుకొని సాయంత్రం తీసి పడేసేది, అవి మళ్ళీ వాడడానికి లేదు. మంత్లీ డిస్పోజబుల్స్ అంటాం. పొద్దున్న పెట్టి సాయంత్రం తీసి క్లీన్ చేసి లోపల పెట్టుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే పెట్టుకోవడం, అలాంటివి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దూరం చూపే కాకుండా ఇప్పుడున్న కాంటాక్ట్ లెన్సెస్లో మల్టీఫోకల్ లెన్సెస్ అంటాం, దగ్గర చూపు కూడా వచ్చాయి కాంటాక్ట్ లెన్సెస్. ఇప్పుడు అన్ని రకాల విజన్కి కాంటాక్ట్ లెన్స్ వాడచ్చు. ఈ ప్రికాషన్స్ తీసుకోలేరు అని అనుమానం ఉంటే మేము యూజువల్గా కాంటాక్ట్ లెన్స్ డిస్పెన్స్ చేయం. ఎందుకంటే దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, రెడ్ ఐ వస్తుంది, ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి నల్లగుడ్డు అంతా ఇన్ఫెక్ట్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ ఈ ప్రికాషన్స్ తీసుకోవడం. మనకి విజన్ బాగాలేదు, లేదంటే ఇది ఒక సీరియస్ ఇష్యూ అయ్యేలా ఉందనేది ముందు ఎప్పుడు తెలుస్తుంది? అంటే ఏదో ఒక సిమ్టమ్ ఉంటుంది, ఆ సిమ్టమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని విజిట్ చేయాలి అని ఒక పారామీటర్ ఉంటుంది. అది దాన్ని ఎలా చెప్తారు సార్? కొన్ని కండిషన్స్ సిమ్టమ్స్ కాసెస్ అంటే పెయిన్, రెడ్నెస్ ఇలాంటివి వస్తాయి అన్నమాట. అలాంటప్పుడు తప్పకుండా వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం జరుగుతుంది. కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే విజన్ తగ్గే సిమ్టమ్స్ ఉంటాయి, అవి సడన్ లాస్ ఉన్నట్టే భయపడి వెళ్ళి వెళ్తారు. గ్రాడ్యువల్ లాస్ ఉందనుకోండి, మెల్లమెల్లగా ఇలాంటివి వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు, వాళ్ళు డిటెక్ట్ చేసుకోలేరు. అందుకనేసి రెగ్యులర్ ఐ ఎగ్జామినేషన్, రెగ్యులర్ కాంప్రిహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీటింగ్ ఎనీ డిజీజ్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, అలా ప్రివెంట్ చేయాలంటే ఎర్లీ డిటెక్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్. రెగ్యులర్ ఐ ఎగ్జామినేషన్ చేస్తే మనం పికప్ చేసుకోవచ్చు. సో ఎస్పెషలీ దీస్ డిజీజెస్ విచ్ స్లోగా ప్రోగ్రెస్ అవుతాయి చూడండి, అలాంటి వాడికి పేషెంట్ తెలియకుండానే వాళ్ళకి విజన్ కోల్పోతుంటారు. కొన్ని డిజీజెస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాకోమా అంటాను. గ్లాకోమా అంటే ఐలో ప్రెషర్ పెరగడం వల్ల, ఒక స్టేజ్ ప్రెషర్ ఉంటే నొప్పి ఏమీ ఉండవు, సైడ్ విజన్ తగ్గిదాబోతుంది, దాని సెంటర్ తగ్గేంత వరకు వాళ్ళకి తెలియదు, అప్పటికి అడ్వాన్స్ డ్యామేజ్ అయినట్లు అనమాట. సో ఇలాంటి కండిషన్స్, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, వీళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, రెగ్యులర్ ఎగ్జామినేషన్ చేసుకుంటే వీ కెన్ డిటెక్ట్ ఎర్లీ, వీ కెన్ ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్ టు దీస్ ఐస్. ఓకే. సో ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ కూడా వచ్చినాయి అంటే నార్మల్గా డిఎన్ఏ వైజ్ ఏమన్నా కొంచెం బ్లైండ్నెస్ కావచ్చు, లేదంటే కొంచెం ఆ ఐ సైట్ కావచ్చు, క్యారీ అవుతుందంటే జనరేషన్స్? యా, కొన్ని డిజీజెస్కి జెనెటిక్ కంపోజిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు పవర్ అంటున్నారు కదా, సో మయోపియా అంటాం, అది ఒక పేరెంట్ ఉంటే ఇంత లెవెల్లోకి వస్తుంది, ఇద్దరు పేరెంట్స్కి ఉంటే ఈ లెవెల్కి వస్తుంది చైల్డ్కి, అలా ఉంటుంది అన్నమాట. సో జెనెటిక్ కంపోజిషన్ కొంచెం ఉంటుంది, కానీ మనకి ఎన్వైరన్మెంటల్ లైఫ్ స్టైల్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని డిజీజెస్ ఉన్నాయి కంజెనిటల్గా వచ్చేటివి, లైక్ రెటినా డిజీజ్, రెటినైటిస్ పిగ్మెంటోస్, రేచీకటి అంటారు కదా, అది ఒకటి, అది జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంది. సో కార్నియల్ ఒపాసిటీస్, నల్లగుడ్డులో ఉన్న ఒపాసిటీ, కొన్ని డిస్ట్రోఫీస్ అంటాం, డీజనరేషన్స్ అంటాం, ఇవన్నీ కూడా కొన్ని జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంది అనమాట. ఎవరికైనా ఉంటే మనం యూజువల్గా ఎర్లీగా చూడడం జరుగుతుంది వీళ్ళని, సో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇలా వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాకోమా ఉందనుకోండి, ఫ్యామిలీలో ఫ్యూచర్ జనరేషన్లో వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎనీబడి అబౌట్ 40 years ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకోవడం, మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గ్లాకోమాకి ఏంటి సార్ ట్రీట్మెంట్? ఐడెంటిఫై చేయడం ఒకటి, డిజీజ్ని ప్రోగ్రెషన్ కాకుండా మేనేజ్ చేయాలి. మెడికేషన్స్ ఉంటాయి ఫస్ట్, సెకండ్ వచ్చేసి సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంటుందన్నమాట. సో వెన్ ఎవర్ మెడికేషన్స్ వర్క్ అవ్వకపోతే మనం సర్జరీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ కూడా ఎక్కువ వింటూ ఉన్నాం, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే మేజర్గా చేయించుకోవచ్చా ఎవరైనా, అందరూ? యా, ఈ మంత్ క్యాటరాక్ట్ అవేర్నెస్ మంత్ గ్లోబల్గా అనమాట. సో క్యాటరాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ కామన్ కాజ్ ఆఫ్ లాస్ ఆఫ్ విజన్ ఆర్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ అంటాం అన్నమాట. క్యాటరాక్ట్ని రిమూవ్ చేస్తే మనం ఆ బ్లైండ్నెస్ని ప్రివెంట్ చేయొచ్చు. క్యాటరాక్ట్ అనేది స్లోలీ ప్రోగ్రెసివ్ డిజీజ్, ఎక్కువ మంది ఏజ్తోనే వస్తుంది, సరేనా? ఎప్పుడు వాళ్ళ విజువల్ డిఫికల్టీని బట్టి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది.
డయాబెటీస్ ఇలా ఉంటే క్యాట్రాక్ట్స్ తొందరగా రావచ్చు అనమాట. ఎప్పుడైనా మనకి విజన్ తగ్గింది అని తెలిస్తే సో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయంటే క్వాలిటీ ఆఫ్ విజన్ తగ్గుతుంది. అంటే కలర్స్ని డిఫరెన్షియేట్ చేయడం, దూరమే కనపడకపోవడము, లైట్స్ చూస్తే గ్లేర్ అనిపించడం, డ్రైవింగ్ చేయడం డిఫికల్టీ, స్టెప్స్ దిగేటప్పుడు ఎత్తి తగ్గులు ఇవన్నీ అనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ ఉంటే వాళ్ళకి క్యాట్రాక్ట్ ఉండొచ్చు అని అనుమానం అనమాట. ఒకసారి ఐడెంటిఫై చేశాక మనం క్యాట్రాక్ట్ సర్జరీ ప్లానింగ్ చేస్తాం. క్యాట్రాక్ట్ సర్జరీ సేఫ్టీ ఈ మధ్య చాలా ఎక్కువ ఉంది, ప్రెసిషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న లెన్సెస్ అవన్నీ చూసుకుంటే వన్ ఆఫ్ ద వెరీ కామన్లీ పర్ఫార్మ్డ్ ఐ సర్జరీ అన్నమాట ఇప్పుడు క్యాట్రాక్ట్. సో మనం పెయిన్ ఉండదు, ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్లేడ్స్ అవి వాడాల్సిన లేజర్ వాడేసి చేయొచ్చు, అండ్ లెన్స్ని బట్టి మనం స్పెక్టికల్స్ లేకుండా కూడా చేయొచ్చు అనమాట. సో వెరీ కంఫర్టబుల్గా వాళ్ళు 1 డేలోనే రికవర్ అయిపోతారు. ఇప్పుడున్న కామన్ ఐసైట్కి కావచ్చు లాసిక్ ట్రీట్మెంట్ ఎక్కువగా ఉంటున్నాం సర్జరీ. సో దీన్ని మీరు ప్రిఫర్ చేస్తారా? ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ కూడా వచ్చేసినాయా? మనకి లేజర్ విజన్ కరెక్షన్ అనేది వన్ ఆప్షన్. ఎవరికైతే గ్లాసెస్ ఆర్ కాంటాక్ట్ లెన్సెస్ ఉన్నాయో అవి కరెక్ట్ చేయడానికి లేజర్స్ వాడతాం అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్ ఉంటాయి. లేసిక్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొసీజర్ అనమాట. దీంట్లో చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి. లేసిక్లో కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు బ్లేడ్లెస్, కంప్లీట్ బ్లేడ్లెస్ అండ్ వెరీ హైలీ కస్టమైజబుల్ ప్రొసీజర్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న టెక్నాలజీ కాంటూరా లేసిక్ అంటాం. దీంట్లో ఏం చేస్తామంటే ఐలో మనము 22,000 పాయింట్స్ డిటెక్ట్ చేసి కార్నియాలో బ్లాక్ పార్ట్ ఆఫ్ ది ఐలో లేజర్ మిషన్కి పంపించడం జరుగుతుంది. లేజర్ మిషన్ ఏం చేస్తుంది, ఈ 22,000 పాయింట్స్ని అనలైజ్ చేసేసి లేజర్ ఆల్గరిథం ప్రిపేర్ చేసి లేజర్ ఎలా డెలివరీ అవ్వాలి ఈ ఐకి అనేసి ప్రిపేర్ చేస్తుంది. అంటే ఈచ్ ఐకి సెపరేట్ వస్తుంది. అంటే ఎవరికి ప్రతి వరకు ఈ పవర్ ఉంటే ఇలా డెలివరీ చేయాలని కాదు, అంత ప్రిసైజ్ కస్టమైజేషన్ చేయడం వల్ల వాళ్ళకి మన కాంటూర్ అనేది మోస్ట్ రీసెంట్ అడ్వాన్సెస్. దానివల్ల మనకు బెటర్ క్వాలిటీ ఆఫ్ విజన్, బెటర్ క్వాంటిటీ ఆఫ్ విజన్ ఇవ్వగలం జరుగుతుంది. ఇప్పుడు ఇది కాంటూర్ టెక్నాలజీ చూస్తే FDA ట్రయల్స్ చేశారు యూఎస్లో. దాంట్లో చేస్తే 63% మందికి మనం 20/20 అంటే నార్మల్ విజన్ అంటాం, దానికంటే ఎక్కువ వచ్చింది. సో ఈ కాంటూర్ టెక్నాలజీ వల్ల సో అంత మెజర్మెంట్స్ తీసుకొని ప్రిసైజ్గా కస్టమైజ్ చేయడం వల్ల వీ కెన్ గివ్ బెటర్ క్వాలిటీ. సో జనరల్లీ ఒక యావరేజ్ పర్సన్ ఇప్పుడు జనరల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా పెడుతున్నారు ఓవర్ ద పీరియడ్ లైక్ 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి ఖచ్చితంగా చెకప్ చేయించుకోమని వాళ్ళే పెడుతున్నారు. బట్ నార్మల్గా ఒక ఆర్డినరీ మ్యాన్ ఎన్ని మంత్స్కి కావచ్చు, ఎన్ని డేస్కి కావచ్చు చెకప్ చేయించుకోవాలి రెగ్యులర్గా? ఎవ్రీ ఇయర్ సరిపోతుంది, ఎవ్రీ ఇయర్. కానీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిజీజ్, ఓకే ఫర్ డయాబెటీస్ ఉంది, మీకు డయాబెటిక్ రెటినోపతి ఉంది, లోపల చేంజెస్ వచ్చాయి, వాళ్ళకి 3 months లేదా 6 monthsకి పిలవడం జరుగుతుంది. సో ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే, రిస్క్ ఫ్యాక్టర్స్ లేవంటే యాన్యువల్ ఎగ్జామినేషన్ షుడ్ బీ ఫైన్. సో ఇప్పుడు డయాబెటీస్ ఆర్ బ్లడ్ ప్రెషర్ వీటి వల్ల ఏమన్నా ఐ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? అవునండి, డయాబెటీస్ వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒకటి క్యాట్రాక్ట్స్ తొందరగా వస్తాయి డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే. మోర్ ఇంపార్టెంట్ వచ్చేసి డయాబెటీస్ వల్ల రెటినాలో అంటే ఐకి నర్వ్ లాంటిది, దాంట్లో బ్లడ్ లీక్ అవడం అన్నీ జరుగుతుంది. దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాము. దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లేజర్ చేయడమా, ఇంజెక్షన్స్ చేయడము, ఇవన్నీ ఉంటాయి. డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం వల్ల విజన్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం కంట్రోల్ చేస్తే విజన్ పోకుండా మనం కాపాడగలుగుతాం. సో ఫ్రీక్వెంట్లీ కొంతమంది ఐ డ్రాప్స్ వాడుతూ ఉంటారు, అది మంచిదేనా సార్? లేదంటే ఏమన్నా ఖచ్చితంగా తెలుసుకుని డాక్టర్ రికమెండేషన్ తీసుకుని వాడాలి? ఎప్పుడైనా ఈజీగా అవైలబుల్ ఉన్నాయనేసి చాలామంది వాడుతూ ఉంటారు. అవి అప్పుడప్పుడు వాడడం వల్ల నష్టమే ఉండదు. బట్ స్టిల్ ఎందుకు వాడుతున్నారో వాళ్ళు తెలుసుకోగలగాలి. సో వాళ్ళకంటే ఏం కండిషన్ ఉంది, ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే ఈ డ్రై ఐ గురించి చెప్తున్నాను నేను. ఐ లోపల గ్లాన్స్ ఉంటాయి రెప్లో, అవి బ్లింక్ చేస్తేనే ఆయిల్ వస్తుంది. బ్లింక్ చేయకపోతే అవి గ్లాన్స్ బ్లాక్ అయిపోయి చచ్చిపోతాయి. పోయిన దాన్ని మనం తీసుకురాలేం మళ్ళీ. సో ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్స్ వేయడం మొదలు పెట్టారంటే వేసినంతసేపు బాగానే ఉంటుంది, బాగుంది కదని వాళ్ళు పట్టించుకోరు, లోపల డిజీజ్ ప్రోగ్రెస్ అవుతా పోతుంది. సో వెరీ సివియర్ అయినప్పుడు డ్రాప్స్ వేసినా పని చేయదు, అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గర. సో అందుకనేసి రెగ్యులర్గా డ్రాప్స్ ఒక అవసరం ఉంది అంటే ఏదో ట్రీట్ చేయాల్సిన ప్రాబ్లం ఉంది అని లెక్క. అలాంటప్పుడు చెకప్ చేసుకోవడమే బెటర్. ఏదో ఒకసారి డ్రాప్స్ వేసుకుంటే 1 year వరకు నాకు బాగానే ఉంది, మళ్ళీ ఏం ప్రాబ్లం రాలేదనుకుంటే వన్స్ ఇన్ వైల్ వేసుకోవడం. ఈ లూబ్రికెంట్స్ ప్రెటీ సేఫ్ అనమాట. బట్ యూజువలీ ఈ లూబ్రికెంట్స్లో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఎక్కువ డిపెండెన్సీ ఉండి వేసుకుంటే ప్రిజర్వేటివ్స్ ఐని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. సో అందుకనేసి డిపెండెన్సీ ఉంటే డ్రాప్స్ మీద మంచిది కాదు. సో చెకప్ చేయించుకోవడం బెటర్. సో మనం డైలీ తీసుకునే ఫుడ్లో ఏది యాడ్ చేయడం మంచిది అంటారు? బికాజ్ ఐ విజన్, మన ఐ హెల్త్ బాగుండాలి, విజన్ బాగుండాలి కాబట్టి. సో మనకి
మంచి ఫుడ్ తింటే స్పెక్టికల్స్ పోతాయి అనేసి, లేని చూపు వస్తుందనేసి అవన్నీ మిస్నామర్స్ అనమాట. మనకి ఐలో కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి, రెటినాలో బీటా కెరోటిన్ అనేసి ఇవంటి పిగ్మెంట్స్ ఉంటాయి. ఇవి కొంచెం వీటిలో ఎక్కువ ఉంటాయి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, క్యారెట్స్, టొమాటోస్ వీటిలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి తినడం వల్ల ఏమంటే అక్కడికి సఫిషియంట్ సప్లిమెంట్ వెళ్తుంది అక్కడికి, అందుకని తినమని చెప్తామన్నమాట. అంతేగాని అవి తినడం వల్లనే మనకి మ్యాజిక్ లాగా చేంజ్ అవుతుందని లేదు. సో బట్ హ్యావింగ్ ఎప్పుడైనా మన ఫుడ్లో బ్యాలెన్స్ డైట్ ఉండాలి, అన్ని న్యూట్రియంట్స్ ఉండాలి అన్నమాట. సో అన్ని సప్లిమెంట్స్ వెళ్ళాలి. సో ఈ స్పెసిఫిక్ సప్లిమెంట్స్ వచ్చేసి దే గివ్ సమ్ పిగ్మెంట్స్కి హెల్ప్ అవుతాయి. ఇంకా కొన్ని రేర్ కేసెస్ ఏంటంటే లైక్ కలర్ ఆఫ్ ద ఐ బట్టి మనకి ఏదన్నా జరిగింది, ఏదో మెడికల్ ప్రాబ్లం ఉందని కనుక్కోవచ్చా. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్గా చాలామందికి మీరు లోపల లిక్విడ్ అయిపోతూ ఉంటుంది అంటారు, అదే వాటర్ అయిపోతూ ఉంటుంది, జనరేట్ అవుతూ ప్రొడ్యూస్ అవుతా అని అన్నారు. కొంతమందికి తెలియకుండానే వాటర్ వస్తూ ఉంటుంది. సో అది కూడా ఏదన్నా మెడికల్ ఇష్యూ అంటారు. అవును, అస్తమానం వాటర్ రావడం అంటే 2 కారణాలు, కామన్ కారణాలు ఏమంటే మనకి కన్నీళ్ళు వస్తాయి కదా, ఆ కన్నీళ్ళు రెప్పలో 2 హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లోంచి పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్ గొంతులోకి టీయర్స్ని తీసుకెళ్తాయి. మనం ఎప్పుడైనా డ్రాప్ వేసుకున్నప్పుడు గొంతులోకి వస్తుంది అంటూ ఉంటాయి కదా, అలా ఎందుకంటే ఆ డ్రాప్స్ అలా వెళ్తాయి. మన టీయర్స్ కూడా అలాగే వెళ్తుంటాయి రోజు. అవి ఎక్కడైనా బ్లాక్ అయిపోతే వాటర్ బయటకు వచ్చేస్తుంది. నెంబర్ 1. నేను ఇందాక డ్రై అయ్యి చెప్పాను కదా, ఐ డ్రై అయినప్పుడు బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది ఐ డ్రై అవుతుందని. బ్రెయిన్ ఏం చేస్తుంది, వాటర్ ప్రొడ్యూస్ చేయమంటుంది. అప్పుడు ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్ ఎక్కువ రావడం వల్ల కారిపోతుంది. కానీ ఆ వాటర్ ఉంటాయి కానీ క్వాలిటీ ఉండదు. సో వాటర్ తడిగా ఉన్నా కూడా డ్రైగా ఫీల్ అవుతారు అనమాట. సో క్వాలిటీ పెంచడానికి మనము వేరే మెథడ్స్ చేస్తాం అనమాట. అట్లా సో వాటర్ రావడానికి ఇవి కారణాలు ఉంటాయి. సో ఐడెంటిఫై చేయగలిగితే మనము ట్రీట్ చేయొచ్చు. అంటే యాక్యూప్రెషర్ గురించి కొన్ని విన్నాం, ఇక్కడ నొక్కితే ఐ బాగుంటుంది, ఇక్కడ నొక్కితే లెఫ్ట్ ఐ బాగుంటుంది, సంథింగ్ ఏదో, అది బిలీవ్ చేయొచ్చు అంటారా సార్? సో దానికి ఒక బిలీఫ్ అంటే నాకు సైంటిఫిక్ ప్రూఫ్ ఇవ్వలేను, బట్ యాజ్ నేను అలోపతిక్ ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి మనకి నర్వ్స్ అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతాయి. సో ఏది ఎక్కడ చేసినా కూడా అది బ్రెయిన్లో ఒక ఏరియాని స్టిమ్యులేట్ చేస్తుంది. దానివల్ల ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ సమ్ బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇది చేయడం వల్ల డిజీజ్ క్యూర్ అవుతుంది అంటే అవ్వకపోవచ్చు, కానీ సమ్ బెనిఫిట్ ఉండొచ్చు అన్నమాట. సో మేజర్గా వింటున్న ఒక ప్రాబ్లం ఏంటంటే హెడేక్ రెగ్యులర్గా వస్తుంది, దాన్ని పోగొట్టుకోవడానికి కాఫీ తాగడం, టీ తాగడం, సంథింగ్ ఏదో చేస్తున్నారు. దానికి ఐస్కి ఏమన్నా ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది అంటారా? కొన్ని కండిషన్స్ ఉన్నాయి హెడేక్ కాజ్ చేసేదానికి. ఒక ఎగ్జాంపుల్, ఐలో ప్రెషర్ ఎక్కువైనా రావచ్చు, హెడేక్ లాగా రావచ్చు. రెండోది, పవర్ ఉండి గ్లాసెస్ వాడకపోయినా కూడా స్ట్రెయిన్ అయ్యేసి హెడేక్ వస్తుంది. బ్రెయిన్లో ఏమైనా ప్రెషర్ ఎక్కువైనా దాని ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ అంటాం, అయినా కూడా అది ఐలో కూడా కనిపిస్తుంది లోపల నర్వ్లో. సో దానివల్ల కూడా హెడేక్ రావచ్చు. సో మైగ్రేన్ ఒకటి ఉంటుంది, క్లస్టర్ హెడేక్ అంటే ఐ చుట్టూ స్టార్ట్ అయ్యి అంతా వెళ్తుంది, అది కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ హెడేక్ అనమాట. దే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజెస్. సో మోర్ ఇంపార్టెంట్ ఏం వస్తుందంటే యంగ్ ఏజ్లో వచ్చేది దీనివల్ల ఉంటుంది, గ్లాసెస్ వాడకపోవడం వల్ల పవర్ ఉన్నా కూడా వస్తుంది అనమాట. అదే ఇంకోటి స్ట్రెస్ ఇండ్యూస్డ్, అంటే మనం స్ట్రెస్ ఫీల్ అయినా కూడా హెడేక్ వస్తుంది. అండ్ డ్రై ఐ కూడా కెన్ లీడ్ టు డే అంతా స్క్రీన్ మీద వర్క్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే ఆ డ్రై వల్ల కూడా హెడేక్ లాగా వస్తుంది. సో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటుందన్నమాట. అదే హిస్టరీ తీసుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది దేనివల్ల వచ్చి ఉండొచ్చు అనేసి, దాన్ని బట్టి మనం గైడ్ చేయాలి. సో ఫైనల్లీ ఈ జనరేషన్లో ఎక్కువగా మెట్రో ఏరియాస్లో ఉండే యూత్లో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇన్సోమ్నియా. సో అదొకటి, ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఎక్కువ నిద్రపోవట్లేదు, స్క్రీన్ టైం మీరు అన్నట్టు నైట్ టైం మూవీస్ చూడడం, లేట్గా పడుకుంటున్నారు, స్లీప్ అవర్స్ తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఐ హెల్త్ ఎలా ఉంటుంది అంటారు? మనకి సర్కాడియన్ రిథమ్ అని ఒకటి ఉంటుంది. మనకి మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. అది మనకి మనం పడుకునే దానికి ఉపయోగపడుతుంది అనమాట. నైట్ అవుతానే లైట్స్ ఆఫ్ అవుతానే ఆ మెలటోనిన్ ఈవినింగ్ అయిపోయి ప్రొడ్యూస్ అవుతుంది, కొద్దిసేపటికి మనకు నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటాం. మనం ఈ అబ్నార్మల్ ప్రాసెస్ థింగ్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ లైట్స్, బ్రైట్ లైట్స్ ఎక్కడ చూసినా ఉండడము, ప్లస్ స్క్రీన్ మీద పడుకున్న ముందు ఉండడం వల్ల ఆ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది, ఆ మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అది తగ్గడం వల్ల నీకు పడుకున్నా కూడా నిద్ర రాదు. సో యు ఆర్ డిస్టర్బింగ్ అ న్యాచురల్ సైకిల్, దట్స్ వై నీకు ఎఫెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ డే ఏమవుతుంది, పడుకున్నావు, బెడ్ మీద ఉన్నావు ఎంతసేపు, కానీ నిద్ర పట్టి ఉండదు. సో నెక్స్ట్ డే యూర్ స్ట్రెస్డ్, యూర్ టైర్డ్, యూర్ ఎగ్జాస్టెడ్. కొద్ది రోజులు నడిపించగలుగుతావు. ఆ తర్వాత నీలో బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. ఆ బిహేవియరల్ చేంజెస్ వచ్చినప్పుడు నీ క్యారెక్టర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో there's a lot of influence on this next generation. I think you have to respect certain things. అంటే
1 hour to 2 hours పడుకునే ముందు స్క్రీన్ ఉండకపోవడం, ఇలాంటివన్నీ లైట్స్ డిమ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఆ రెగ్యులర్ సైకిల్ మెయింటైన్ చేస్తే ఆన్ లాంగ్ రన్ లెస్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ వల్ల ఏమవుతుందంటే అదర్ థింగ్ మనకి దెర్ ఇస్ బ్లూ లైట్ వెళ్తుంది ఐలోకి, దెర్ ఇస్ హార్మ్ఫుల్ బ్లూ లైట్ అండ్ గుడ్ బ్లూ లైట్ ఉంటుంది. హార్మ్ఫుల్ బ్లూ లైట్ ఏం చేస్తుందంటే ఐలో కొన్ని మార్పులు చేస్తుంది, ఎస్పెషల్లీ కంప్యూటర్లో కూడా వస్తుంది, మనం చూసే ఫోన్లో కూడా ఉంటాయి. ఇవి పోవడం వల్ల ఏమవుతుందంటే లోపల క్యాట్రాక్ట్ కానీ లోపల ఏజ్తో పాటు వచ్చే కొన్ని చేంజెస్ రెటీనాలో కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు మనకు తెలియదు, అది 20 years తర్వాత ఎక్స్పోజ్ అయ్యి అప్పుడు వస్తాయి. దీనివల్ల వచ్చిందని మనకు తెలియని కూడా తెలియదు, కానీ దీనివల్ల వస్తుందని నాకు తెలుసు ఇప్పుడు. సో జాగ్రత్త తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మీరు చెప్పిన పాయింట్ ఒక్కటి అడుగుతున్నాను, అంటే బ్లూ లైట్ గురించి మాట్లాడారు, ఇప్పుడు లెన్స్ వచ్చేస్తున్నాయి ఎక్కువగా, ఐ మీన్ పైన లెన్సే అలా వస్తుంది, లేదంటే ఈ లెన్స్ పెట్టుకుంటున్నారు చాలా, అది దాన్ని 100% సెక్యూర్ అంటారా సార్? ప్రొటెక్షన్ ఉంటుంది? ఇప్పుడు కొన్ని కంపెనీస్ దే మేక్ గుడ్ లెన్సెస్, కొన్ని లెన్సెస్లో ఓన్లీ అన్ని బ్లూ లైట్ కట్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ వచ్చేసి ఓన్లీ ద హార్మ్ఫుల్ బ్లూ లైట్ కట్ చేస్తాయి. అలాంటివి పెట్టుకోవచ్చు. కొన్ని ఇప్పుడున్న స్క్రీన్స్ కూడా, ఫోన్స్ కానీ కంప్యూటర్స్ కూడా దాంట్లోనే ఇన్బిల్ట్ వస్తున్నాయి కొన్ని చోట్ల, దట్ ఈస్ మోర్ సేఫర్. అండ్ లేదంటే మనం ఎక్కువ స్క్రీన్ వాడుతున్నామంటే ఇలాంటి గ్లాసెస్ వాడుకోవడం డెఫినెట్గా బెనిఫిట్. అంటే ఒక రోజు 2 రోజులు వాడడం కాదు, ఇది ఒక లాంగ్ ప్రాసెస్. వాడడం వల్ల ఈ బెనిఫిట్ ఎప్పుడో కనిపిస్తుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు చెప్పారు. మంచిదండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.